సంతకాల సేకరణ ఇక్కడికి జిల్లా ఆఫీస్కి చేరడం జరిగింది. ఇంతకుముందు ఏ రకంగా ఒక నియోజకవర్గంలో చేశారో మీకు వివరించడం జరిగింది. పెద్దలు చెప్పిన విధంగా ఈ వ్యతిరేకతను అంతా కూడా ప్రభుత్వం గ్రహించి ప్రతి ఈ సంతకాల సేకరణలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మీ పోరాట స్ఫూర్తి, మీరు ఇచ్చినటువంటి స్ఫూర్తితో, ప్రజలు 1 కోటి మంది దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చినటువంటి స్ఫూర్తితో ఈ పోరాటానికి ముందుకెళ్తాం. గవర్నర్ గారికి మా విన్నతిని కూడా అంతా కూడా సమర్పించడం జరుగుతుంది. తర్వాత లీగల్గా కూడా జగన్మోహన్ రెడ్డి గారు గవర్నర్ సమర్పించిన తర్వాత లీగల్గా కూడా కోర్టులో ప్రొసీడ్ అవ్వాలన్నటువంటి నిర్ణయం తీసుకున్నారు. కాబట్టి ఈరోజు ఇక్కడికి చేరినటువంటి ఇవన్నీ కూడా ఈ 6 నియోజకవర్గాలలో దాదాపుగా 3 లక్షల పైగా సంతకాల సేకరణ జరిగింది. ఇవన్నింటినీ కూడా ఈరోజు ఇక్కడ భద్రపరిచి 15వ తేదీన ఇక్కడి నుంచి జెండా ఊపి అన్ని నియోజకవర్గాల నుంచి నాయకుల ద్వారా ఇక్కడి నుంచి విజయవాడకు పంపించడం జరుగుతుంది. 18వ తేదీన జగన్మోహన్ రెడ్డి గారు 4 గంటలకు గవర్నర్ గారిని కలుస్తారు. ఇవి అన్ని సంతకాల సేకరణ తీసుకుని గవర్నర్కి వినతి పత్రం ఇచ్చిన తర్వాత అదే రోజున కోర్టులో కూడా లీగల్గా ఫైట్ చేయాలంటే నిర్ణయించడం జరిగింది. ప్రభుత్వం సంకల్పించిందో చేయాలని గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి పార్లమెంటుకు ఒక ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఉండాలి, ఆ మెడికల్ కాలేజ్ ఉండడం వలన మెడికల్ సీట్స్ పెరుగుతాయి, పీజీ సీట్స్ వస్తాయి. ఇక్కడ నుంచి సామాన్యుడు మెడికల్ కాలేజ్ సీట్ కోసం ఎవరైతే తాపత్రయపడుతుంటారో వాళ్ళందరికీ కూడా మేలు జరిగేటువంటి మార్గం కలుగుతుంది. అత్యధిక ఫీజులు కట్టుకోలేక, డబ్బులు లేక చాలామంది మెడికల్ విద్యను వాళ్ళు ఒక ప్యాషనేట్ ఉన్నా కూడా సీటు రాకపోవడం, తగినన్ని సీట్లు లేక వాళ్ళు త్యాగం చేసుకునేటువంటి వాళ్ళు. మరికొందరు విదేశాలకు పంపించుకుంటూ ఉక్రెయిన్ లాంటి అనేక దేశాలు, చైనా, ఫిలిప్పీన్స్ లాంటి దేశాలలో ఈ ప్రాంతానికి సంబంధించిన అనేక మంది ఇక్కడ సీట్స్ రాక అటువంటి ప్రాంతాలకు వెళ్ళి మెడికల్ విద్యను అభ్యసిస్తున్నారు. అలా కాకుండా సీట్స్ పెరిగే రూపంలో జరుగుతాయి. ఒక మెడికల్ కాలేజ్ ఉంటే అక్కడ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వస్తుంది, వైద్యం దగ్గర అవుతుంది, దాంతోపాటు ఒక నర్సింగ్ కాలేజ్ కూడా ఉంటుంది. అన్ని రకాల ప్రజలకు చేదోడు వాదుడుగా ఉంటుంది. చాలా మంచిగా ఆరోగ్యవంతులుగా కూడా అన్నిటికీ ఫ్రీగా వైద్యం చేసుకునేందుకు అవకాశం కలుగుతుంది. మెడికల్ డాక్టర్స్ కూడా మన రాష్ట్రంకి ఒక రోల్ మోడల్గా ఉంటాయి అన్నటువంటి ఉద్దేశంతో అన్ని మెడికల్ కాలేజీలు స్టార్ట్ చేసి కేంద్ర ప్రభుత్వం నుంచి ఆల్రెడీ 5 మెడికల్ కాలేజీలు కూడా రన్నింగ్ లెగ్ తీసుకొచ్చాడు. మిగిలినటువంటి 12 కాలేజీలు కూడా వివిధ దశలలో ఉన్నాయి. దాదాపుగా కొన్ని కంప్లీట్ కూడా అయినాయి. అటువంటివి పులివెందల, పాడేరు లాంటి మెడికల్ కాలేజ్కు ఎంసీ అప్రూవల్ ఇస్తే స్వయంగా చంద్రబాబు గారు ఉత్తరం రాసి ఎన్నిక పంపించారు. పులివెందుల మెడికల్ కాలేజీలో ఉన్నటువంటి ఎక్విప్మెంట్స్ కూడా తీసుకెళ్లి మిగిలినటువంటి గుంటూరు హాస్పిటల్ షిఫ్ట్ చేస్తున్నారు. ఇది ఎంతవరకు సమంజసం? చిన్న ప్రాంతాలలో కూడా మెడికల్ కాలేజీలు ఉంటే ప్రజలకు కానీ ఇటు చదువుకునే వాళ్ళకు కానీ ఎన్నో అవకాశాలు పెరిగేటివి, పీజీ సీట్స్ పెరిగేటువంటివి, ఎంతో వైద్యం ప్రజలకు దగ్గర అయ్యండి. కానీ ఆయన అట్లా ఆలోచన చేయకుండా ప్రైవేటు పనులు చేసి తన బినామీలకు ఇచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారు గత నెలల క్రితం 1 కోటి సంతకాలతో డిసెంబర్లో గవర్నర్ని కలిసి ఇస్తామన్నటువంటి దానిపైన ప్రతి నియోజకవర్గంలో ఒక ఉప్పెనలాగా జరిగింది. ప్రతి ఒక్క నాయకులు కూడా, ప్రజలు కూడా స్వచ్ఛందంగా ముందుకొచ్చి ఈ ప్రైవేటీకరణ ఆపాలన్నటువంటి ఉద్దేశంతో ముందుకొచ్చారు. ఈరోజు అన్నమయ్య జిల్లాలలో కూడా ఈరోజు అన్ని నియోజకవర్గాలకు సంబంధించినటువంటి కూడా ఈరోజు ఇక్కడ జిల్లా కేంద్రానికి చేరుతాయి. మన రాయచూరు నియోజకవర్గానికి సంబంధించి ప్రతి గ్రామం కూడా 82 గ్రామాలకు దాదాపుగా 14 వార్డులు పైగా కూడా నేను స్వయంగా కూడా నేనే పర్యటించి నాయకుల ద్వారా, ప్రజల ద్వారా కూడా ఈ సంతకాల సేకరణ చేపట్టడం జరిగింది. దాదాపుగా 55,000 సంతకాలు దగ్గర ఈ నియోజకవర్గం నుంచి మేము కలెక్ట్ చేసి ఇవన్నీ కూడా 1 కోటి సంతకాలు ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా అనుకున్నారో 1 కోటి పైగా అయినాయి అంటున్నారు. ఈ అన్నిటినీ కూడా గవర్నర్ గారికి 18వ తేదీన గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు సబ్మిట్ చేస్తారు. ఇందులో భాగంగా ఈరోజు అన్నీ కూడా జిల్లా ఆఫీస్కి, మన జిల్లాకు సంబంధించిన 6 నియోజకవర్గాలకు సంబంధించి జిల్లా ఆఫీస్కి చేరుతాయి. నెక్స్ట్ 15వ తేదీన ఇదంతా కూడా పెద్ద ఎత్తున జిల్లా వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాలు కూడా జిల్లా కేంద్రానికి వచ్చి ఇక్కడ ఒక ర్యాలీగా ఆ వ్యాన్ని విజయవాడకు పంపించడం జరుగుతుంది. విజయవాడలో గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు గవర్నర్ గారికి 18వ తేదీన సబ్మిట్ చేస్తారు. సో ఇది కార్యాచరణ. ఈ సంతక సేకరణలో మాకు సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా, అలాగే ఏదైతే ప్రైవేట్ పరం చేయొద్దు అని చెప్పి తమ నిరసన వ్యక్తం చేస్తూ సంతకం చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఏదన్నా కూడా ఒక ఉద్యమ పాట, ప్రజలు 1 కోటి మంది పైగా నిరసన తెలిపి మాకు ఇది వద్దు అని చెప్పి 1 కోటి సంతకాలు ఇచ్చినారు అని అంటే ప్రజల్లో ఎంత భావన ఉందో అవతల పార్టీలు కూడా ఆలోచన చేయాలి. ఖచ్చితంగా తమ నిర్ణయాన్ని వెనక్కి తీసుకొని దాదాపుగా ఈరోజు అమరావతి కోసం 2-3 లక్షల కోట్లు ఖర్చు పెడతా అంటున్నాడు. కానీ మేమేం మాట్లాడలేని పరిస్థితి, మా ప్రాంతానికి ఏందైనా అడగలేని పరిస్థితి. అలాంటప్పుడు కేవలం 5,000 కోట్ల మెడికల్ కాలేజీలకు ఖర్చు పెడితే
ఇంకా మిగిలినటువంటి మెడికల్ కాలేజీలు అన్నీ కూడా రన్నింగ్ లేకి వచ్చి పేద ప్రజలకు ఎంతో మేలు జరుగుతుంది. అది చేయమని చెప్పి గట్టిగా కోరుతున్నాం. తనకు ఈ సంతకాలన్నీ చూసిన తర్వాత ఈ ప్రజల మనోవేదన అర్థం చేసుకొని గౌరవ చంద్రబాబు నాయుడు గారు తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటారు అని చెప్పి మేము ఆశిస్తున్నాం. ఈ పోరాటానికి సంకల్పించి ఈ పోరాటం ప్రజల తరఫున చేయాలని చెప్పి పిలుపునిచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి కృతజ్ఞత తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఆయన చేసినటువంటి ప్రతి కార్యక్రమం కూడా ఈరోజు సచివాలయ వ్యవస్థలు తీసుకోండి, మెడికల్ కాలేజీలు తీసుకోండి, పోర్టు నిర్మాణం తీసుకోండి, స్కూళ్లను నాడు నేడు కింద అత్యద్భుతంగా తీర్చిదిద్దినటువంటి వ్యక్తి, అలాగే హాస్పిటల్స్ ఎంతో ఉన్నతగా తీసుకెళ్లేటువంటి వ్యక్తి. అనేక కార్యక్రమాలు చేసినా కూడా తనకు మేము ఎన్నికల ఓటమి చెందిండొచ్చు, కానీ ప్రజలు తిరిగి కోరుకుంటున్నారు జగన్మోహన్ లాంటి వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉంటేనే తిరిగి రాష్ట్రం ముందుకు వెళ్తుంది అన్నట్టు ప్రజలు కూడా కోరుకుంటున్నారు. అందులో భాగంగానే ఈ కోటి సంతకాల సేకరణ విజయవంతంగా చేపట్టడం జరిపింది. రాయచూటి నియోజకవర్గాల యొక్క ప్రజల యొక్క మనోవేదనను మేము అందరం కూడా గమనించుకున్నాం. ఈ ప్రజలు ఏదైతే సంతకాలు పెట్టారో వీటన్నిటిని ప్రాపర్గా విజయవాడకు చేర్చి గవర్నర్కి సబ్మిట్ చేసి దీని నుంచి ఒక పాజిటివ్ నిర్ణయం ప్రభుత్వం నుంచి వచ్చే విధంగా మా యొక్క ప్రయత్నం మేము చేస్తామని చెప్పి, అలాగే దీన్ని సహకరించిన ప్రతి ఒక్కరికి మరొకసారి కృతజ్ఞత తెలియజేస్తాం. జై జగన్, జై జగన్. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 3 మాసాల నుంచి ఒక ఉద్యమంలారా గ్రామం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, ఎందుకంటే ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ఆయన శాంక్షన్ చేయించిన 17 మెడికల్ కాలేజీలు, ఎందుకంటే ఈ భారతదేశ చరిత్రలోనే ఏ రాష్ట్రంలో జరగని విధంగా ఒక ఆయన కాలంలో 17 మెడికల్ కాలేజీలు శాంక్షన్ చేయడం, నిజంగా 17 మెడికల్ కాలేజ్ శాంక్షన్ చేసింది మాకు కూడా తెలియదు. ఈరోజు నిజంగా ఇది ప్రైవేటీకరణ ఎప్పుడు చేయాలనుకున్నారో ఈ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు, అప్పుడు ఇది మనకు అందరికి కూడా ప్రజల్లో తెలియడం జరిగింది. అది తెలిసిన నాటి నుంచి కూడా ప్రజలు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉద్యమించారు. ఈరోజు కోటి సంతకాలే కాదు, ఎంతమంది ఈరోజు సంతకాలు అందరూ కూడా అన్ని రాజకీయ పక్షాలు కూడా ఈరోజు సంతకాలు పెట్టేదానికి ముందుకు రావడం జరిగింది. ఎందుకంటే ప్రతి పేదవాడికి కూడా మెడిసిన్ విద్య అనేది కోట్లాది రూపాయలు ఖర్చు పెడితే కానీ ఆ విద్య పూర్తి కాదు. అదే గవర్నమెంట్ కాలేజీలు అయితే కన్నా ఏదో తక్కువ ఫీజుతో మెడిసిన్ పూర్తి చేసే అవకాశం ఉంటుంది. కేవలం ఒక విద్యే కాదు, ప్రతి పేదవాడికి కూడా వైద్యాన్ని అందించాలి. ఎందుకంటే 17 మెడికల్ కాలేజీలు అంటే జిల్లాకు ఒక పెద్ద ఆసుపత్రి వస్తుంది ప్రతి పేదవాడికి కూడా. ఎందుకంటే ప్రైవేట్ హాస్పిటల్స్లో చిన్న పరీక్షలు చేర్చుకోవాలన్నా వేలాది రూపాయలు ఖర్చు పెట్టాల్సి వస్తుంది. అలాంటిది ఇక అదే ప్రభుత్వ హాస్పిటల్ అయితే ఏదో ఉచితంగా పేదవాడికి వైద్యాన్ని కూడా అందించనే ఆలోచన జగన్మోహన్ రెడ్డి గారిని. ఈరోజు నిజంగా ఏ ప్రభుత్వం అయినా సరే ఒక మంచి కార్యక్రమం చేపట్టినప్పుడు, ఎందుకంటే ప్రజల ధనంతో ప్రజల డబ్బుతో కట్టిన కాలేజీలను, ఎందుకంటే ఆ ప్రభుత్వం అధికారం కోల్పోతే మళ్ళా వచ్చే ప్రభుత్వాలు అవి పూర్తి చేయాల్సిన బాధ్యత ఆ ప్రభుత్వాలపై ఉంటుంది. కానీ ఈరోజు దుర్మార్గంగా ఈరోజు ప్రజల డబ్బుతో నిర్మించిన కాలేజీలను వాళ్ళ బినామీలకు దారాదత్తం చేయాలనుకోవడం, ఈ కూటమి ప్రభుత్వం కావచ్చు చంద్రబాబు నాయుడు గారి బినామీలకు ఇవ్వాలనుకోవడం చాలా దుర్మార్గమైన చర్య. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక ఉద్యమం చేయడం జరిగింది. ఈరోజు నిజంగా నియోజకవర్గాల నుంచి ఈరోజు జిల్లా హెడ్ క్వార్టర్స్కు ఈ కోటి సంతకాల వాహనాలు రావడం జరిగింది. అదేవిధంగా 15వ తేదీన జిల్లా హెడ్ క్వార్టర్స్లో భారీగా ర్యాలీతో మొదలుపెట్టి 18వ తేదీకి ఆ రోజు ఇది విజయవాడ రాష్ట్రానికి చేరడం, అక్కడ జగన్మోహన్ రెడ్డి గారి జెండా ఊపి అది గవర్నర్ గారికి అన్ని కూడా సమర్పించడం జరుగుతుంది. ఈ ఉద్యమం ఇంతతో ఆగదు. ఇది ఎందుకంటే ఇది వారు ప్రభుత్వం విరమించుకునే వరకు కూడా ఈ ఉద్యమం కొనసాగుతుంది, ఇంకా ఉధృతం కూడా చేయడం జరుగుతుంది. ఎందుకంటే చాలా దుర్మార్గమైన చర్య ఇది. ఎందుకంటే ఈ దుర్మార్గమైన చర్యను ప్రతి ఒక్కరు కూడా ఖండిస్తున్నారు. ప్రజానికం అంతా కూడా ముందుకు వస్తున్నారు, ఉద్యమంలో కూడా పాల్గొంటున్నారు. తప్పకుండా ఈరోజు ఈ కార్యక్రమంలో ఈరోజు రాయచూటి మాజీ శాసనసభ్యులు శ్రీకాంత్ రెడ్డి గారు అయితేనేమి, అదేవిధంగా ఇన్ఛార్జి మదనపల్లి ఇన్ఛార్జి నిషార్ గారు అయితేనేమి, అదేవిధంగా మన పుంగనూరు ఇన్ఛార్జి అనుషారెడ్డి గారు అయితే, అదే మా పీలేరు ఇన్ఛార్జి సుబ్బారెడ్డి గారు అయితే, ఇంకా మిగిలిన నాయకులంతా కూడా ఈరోజు ఇంకా అదేవిధంగా ఈ రాయచూటి ప్రాంతంలో ఉండే అందరూ నాయకులు ఎక్కువ మంది పాల్గొనడం జరిగింది. వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. పార్టీ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకునే
ఇది రచ్చబండ కార్యక్రమాలు టేకప్ చేసేందును ఈ కోటి సంతకాల సేకరణ కార్యక్రమం సక్సెస్ఫుల్గా మొత్తం అన్ని నియోజకవర్గాల్లో కూడా కంప్లీట్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగానే ఈరోజు ఆ సంతకాలు పెట్టిండే అన్ని అప్లికేషన్స్ వచ్చిండే అవన్నీ అర్జీలు కూడా మొత్తం వచ్చిందని ఈరోజు జిల్లా కార్యాలయం రాయచోటికి చేర్చడం జరుగుతూ ఉంది. ఈరోజు చాలా వరకు మేము గ్రామాల్లో పర్యటించడం, అన్ని గ్రామాల్లో కానీ వార్డులో కానీ అక్కడంతా పర్యటిస్తే ఒక ఫీడ్బ్యాక్ మాకు దొరికింది. ఏమంటే ప్రజలందరూ వచ్చిందనో టోటల్ వచ్చింది ఈ ప్రభుత్వం మీద నెగిటివ్గా ఉన్నారు. ఎట్లా ఉండారంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో కష్టపడి ఏదో ఒక మనిషి ఉంటాడు, ఇంటికి పెద్ద ఉంటాడు, వంట చేసి ఏదో అని నోటి దగ్గర తీసుకుని వస్తూ ఉంటే చంద్రబాబు నాయుడు గారు ఈరోజు వచ్చిందను ఆ వంటను తీసుకుని వచ్చేసాను వీళ్ళు పట్టంతాల చేతికి ఇచ్చేస్తూ ఉంటారు. ఆ విధంగా ఈ గవర్నమెంట్ వచ్చిందను మా కడుపు కొట్టేసి మాకు జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో ఆలోచించి పేదవాళ్లకు వైద్యం అందాలా, పేద బిడ్డలు వచ్చింది నాణ్యమైన వైద్యం అందాలా, కార్పొరేట్ సహా వైద్యం అందాలా, అదేవిధంగా పేదవాని బిడ్డలు డాక్టర్లు కావాలనే మంచి ఉద్దేశంతో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇది తీసుకుని వచ్చింటే మా నోట్లో మట్టి కట్టి కొట్టేసి ఈ వచ్చేది మొత్తం పెద్దదారులకు కట్టబెడతా ఉన్నారు. ఆయనకు ఒకవేళ కక్ష ఉంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద తీర్చుకోవాలా, అంతేగాని మా మీద పేద ప్రజలు మేమేం చేశామో మా మీద ఎందుకు తీసుకోవాలని చెప్పి ఒక ఫీడ్బ్యాక్ మాకు దొరికింది. ఇంకో ఫీడ్బ్యాక్ మాకేం దొరికిందంటే అధికారంలో లేకపోయినా మా పక్షాన పేదల పక్షాన నిలబడే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారే. ఆయనే మా కోసం ఆలోచించే వ్యక్తి. ఈ ప్రభుత్వం కళ్ళవల్లి మాటలు చెప్పేసి ప్రభుత్వం రాకముందు పేదల పక్షాన ఉంటామని చెప్పేసి ఈరోజు అంతా మైమరిసేసి మొత్తం వేరే దాంట్లో వెళ్ళిపోయి పెత్తందారుల చేతికి వెళ్ళిపోయి మొత్తం కట్టబెడతా ఉన్నారు. దీనికి తీవ్రంగా ప్రజలు వ్యతిరేకిస్తూ ఉన్నారు. కానీ ప్రజలు ఏమంటే ఈరోజు రోడ్ల మీదకి వచ్చి వాళ్ళంతా కాసుకొని ఉన్నారు. ఈరోజు లోకల్ బాడీ ఎలక్షన్స్ అయినా రాని, మెయిన్ ఎలక్షన్స్ అయినా రాని మా తడాక ఏమో ఆయనకు చూపిస్తాము, ఈ రకంగా మాకు మోసం చేసి ఆయన ఓట్లు సంపాదించుకొని ఈరోజు మాకు ఇది పెడతా ఉన్నారు. ఆయనకు వచ్చి ఆయన పరిస్థితి ఎట్లుందంటే ప్రజలు వద్దు ఈవీఎంలే ముద్దు మాకు అనే టైప్లో ఆయన ఇది పోతా ఉంది. ఖచ్చితంగా నిజమైన తీర్పు మేము ఇస్తామని చెప్పి అందరూ కాసుకొని ఉన్నారు. కాబట్టి ఇప్పటికైనా ఇక్కడ ఉండే నెగిటివ్ నిర్ణయస్ అంతా చంద్రబాబు నాయుడు గ్రహించి ఇప్పటికైనా ఆయన ఉద్దేశం ఏమి ఆయన చేస్తారు కదా దీనికి తిరిగి తీసుకొని ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ చేస్తూ ఉంది అది ఆలోచించద్దండి. ప్రజలు ఎంత వ్యతిరేకత ఉంది మీకు, ప్రజలు ఏ రకంగా ఆశపడినారు, మీరు ఎందుకు వాళ్ళ అడియాసలు చేస్తూ ఉన్నారు, ఉండే ఆ ఫీలింగ్స్ గ్రహించి ఖచ్చితంగా మా పక్క చూడొద్దండి, ప్రజల పక్క చూసేసి ఈ నిర్దేశను తిరిగి తీసుకుంటారని చెప్పి కోరుకుంటూ ఇది వచ్చిందో ఇప్పుడు ఇది 15వ తేదీ మేము జిల్లా నుండి తీసుకుని పేరుచి మేము వచ్చిందో జగన్మోహన్ రెడ్డి గారికి చేస్తాము. అక్కడ 18వ తేదీ మన రాష్ట్రపతి గారి గవర్నర్ గారికి కూడా ఈ అన్ని నమూనాలు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ గవర్నమెంట్ దిగి వచ్చి వాళ్ళ డెసిషన్ తిరిగి తీసుకుని ఆశిస్తూ ఉన్నాం.